హలో ఫ్రెండ్స్, ఇవాళ మన జీవితం ఎంతవరకు మన ఊహలకు అనుగుణంగా మన ఊహల్ని సపోర్ట్ చేస్తూ మనం జీవితం సాగించగలమా? నేను ఇవాళ డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ సామాన్య ప్రజలకు ఒక కనువిప్పుగా కావాలని నా ఆశ. నేను ఎప్పుడు లైఫ్ను ఈజీగా తీసుకోను. ప్రతి అడుగు ఆచితూచి వేసిన 80% పనులు చక్కబడవు కావు. జీవితంలో 80% పనులు కావు అంటే నిరాశ. అయితే దీంట్లో మన తప్పుందా? మనం చేసే పనులు పర్ఫెక్ట్గా చేసినా ఎందుకు కావు? కళ్ళ ముందు కొంతమంది పనులు చకచక అవుతుంటే మన పనులు ఎందుకు కావు? జీవితంలో చాలామంది ఎదిగి ఎగిరిపోతుంటే మనము కేవలం గెంతుతూ ఉండిపోతాం, మనం ఎగరలేకపోతాం. ఇది చాలామంది మనసులో మాట మెదులుతూ ఉంటుంది. చాలామంది పరిష్కారం కోసం పాకులాడుతూ ఉంటారు. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ దేవుడి దగ్గర ఎతికి, దేవుడు ఏం చేయలేని సందర్భాల్లో మన కర్మ అనుకొని సైలెంట్గా ఉండిపోతాం. అంటే ఈ కర్మ ఇంత పవర్ఫుల్ అయినాక మనం జీవితంలో ఏమైనా చేయగలమా? నేను లక్షలాది మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచిస్తున్న జనరల్గా ఎట్లా ఆలోచిస్తారు ఆ తీరు నేను వివరిస్తున్నా. 100కు 98 మంది తాము అనుకున్నది జీవితంలో సాధించరు. సాధించడం అంటే కొంతమందికి పర్సనల్ అచీవ్మెంట్స్ సాధన, కొంతమందికి పిల్లల ఎదుగుదల, ఒక సాధించిన ఒక టార్గెట్ ఉంటుంది. అయితే ప్రాక్టికలీ మన అప్రోచ్ వల్ల జీవితం బాగుపడుతుందా? ఈ సమాజానికి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుంది? ఈ సమాజంని ఫాలో అవుతే మన బతుకు బాగుపడుతుందా? అంటే జీవితంలో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తే మనం జీవితంలో ఏదైనా సాధించే వాళ్ళం అవుతాము? ఈ కన్ఫ్యూజన్లోనే జీవితం గడిచిపోతుంది. పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలవుతుంది. బర్త్డేలు వస్తాయి, పండుగలు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆస్తులు కలిసి వస్తాయి, బంధాలు కలిసి వస్తాయి.
అంటే వీటి మధ్యలో మనం ఎక్కడున్నాం, మనం ఏం చేశాం, మనం చేసే క్రమంలో మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది. చాలామందికి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఈ రెండే ప్రామాణికం. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇవి రెండే ప్రామాణికం. ఈ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మధ్యలో 99% మంది జీవితం గడిపేస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యం. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ మధ్యలో 99% మంది జీవితం గడిపేస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమని ఎందుకంటున్నా అంటే మనం కూడా ఆ 99%కే చెందిన వాళ్ళం. చాలామంది డ్రీమ్ బిగ్ అంటారు. అంటే పెద్ద పెద్ద కలలుగాను, అంటే మోటివేషన్ స్పీచెస్లో ఇవన్నీ కామన్ కదా. పెద్ద పెద్ద కలలు కనాలి, రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. ఏదైనా సాధించాలి అంటే డిసిప్లిన్ ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి, పరిశ్రమ చేయాలి. ఇవన్నీ మనకు జనరలీ మోటివేషన్ కోసం మాట్లాడే మాటలు. కానీ 99% మందికి ఆఖరికి మిగిలేది కర్మ ఫలితము. చాలామంది 99% మంది ఏమనుకుంటారంటే మన కర్మ ఇట్లా ఏడ్చింది, దాని ఫలితము మన జీవితము అనుకుంటారా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను 99% మందితో జరిగే విషయం చెప్తున్నాను. అయితే దీనికి కారణం ఏమి? కొంతమందికి 10% సక్సెస్, కొంతమంది 50%, కొంతమందికి 80%, కొంతమందికి 100% ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. వాళ్ళు అనుకున్న కలలుగానే మిగిలిపోతాయి. దీనికి కారణమేమి? మనము శ్రమలో ఏమైనా తక్కువ శ్రమ పడ్డామా? వ్యూహాత్మకంగా తప్పిదాలు చేశామా? మనము కరెక్ట్ టైంలో ఆ పని చేయలేదా? మనం కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయలేదా? ఇవన్నీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్కి కారణాలు. మనము ఫెయిల్ అయ్యాక ఎత్తుక్కుంటూ ఉంటాం. మనం ఎప్పుడు సక్సెస్ని చాలా ఫాస్ట్గా పొందాలి, ఫెయిల్యూర్స్ వచ్చినా దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఫెయిల్యూర్స్ని పక్కకు నెట్టి సక్సెస్ వైపు దూసుకు వెళ్ళాలి. మనం తరచుగా ఈ సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఈ మాటలు వింటూ ఉంటాం. ప్రాక్టికలీ లైఫ్లో మనం ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోవాలి? ఆ టార్గెట్స్ మనకు సంతృప్తినివ్వాలి. ఆ తృప్తినిచ్చిన టార్గెట్స్ మనకు చిన్నగా అనిపించాలి. తర్వాత పెద్ద టార్గెట్ వైపు పోవాలి. ఇది సాధారణమైన మనిషి చేయవలసిన ఒక పద్ధతి. మనం జీవితంలో సక్సెస్ని కండ్లతో చూస్తాం. మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏమంటే మనం సక్సెస్ని కళ్ళతో చూస్తాం, చెవిలితో వింటాం, మనకు అనుగుణంగా దాన్ని అనుకుంటాం, తీర్చిదిద్దుకుంటాం.
అందుకే మనం ఎప్పుడు ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉంటాం. సక్సెస్ని చూడటం మనం అవలంబించటం, ఫెయిల్యూర్ని చూడటం. అంటే ఒకటి సక్సెస్ చూసి దాన్ని చేయడానికి పోయి ఫెయిల్యూర్స్ చూడటం, ఫెయిల్ చూడటం. అంటే ఫెయిల్యూర్స్తో మనం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఏమేం తప్పిదాలు చేశామో అవి చేయకూడదు. నా ప్రశ్న ఏమంటే, మనం ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుంటే సక్సెస్ సెకండ్ టైం వస్తుందా? నేను చాలా ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ని రక్షించే మాటలు మాట్లాడుతున్నా. నేను పెద్ద నెగటివ్ పర్సన్ కదా, నేను ఇట్లే మాట్లాడతా. నాలో మచ్చుకైనా పాజిటివిటీ లేదు. ఫస్ట్ టైం మనం ఫెయిల్ అయినప్పుడు ఏవేవి చేయొద్దో అవి చేయకుంటే సెకండ్ టైం సక్సెస్ అవుతుందా? సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు ఏమేమి చేశామో అవి థర్డ్ టైం చేయకుంటే సక్సెస్ వస్తుందా? అసలు ఈ సక్సెస్ అంటే మన జీవితంలో దాని ప్రమాణాలు ఏమి? నేను ఒకటి క్లియర్ చెప్తున్నా. సక్సెస్ యొక్క తాత్పర్యము ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటుంది. సక్సెస్ యొక్క తాత్పర్యము ప్రతి మనిషికి వేరే వేరే ఉంటుంది. చాలా మందికి మనసుకు తృప్తినిస్తే సక్సెస్, కొంతమందికి డబ్బు వస్తే సక్సెస్, కొంతమందికి కీర్తి వస్తే సక్సెస్, కొంతమందికి ఫెయిల్యూర్స్ తర్వాతనే సక్సెస్ రావాలి, అయితేనే సక్సెస్. కొంతమందికి సక్సెస్ అంటే బోర్ కొడుతుంది. ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ అంటే బోర్ కొడుతుంది. ఇది కూడా ఒక యాటిట్యూడ్. అంటే సక్సెస్ అనేది మనం నిర్ణయించుకోవాలి, మనము జనరల్లీ నిర్ణయించుకోము. సక్సెస్కి స్థాయి ఉంటుంది. నేను ఈ స్టార్టింగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, జీవితంలో దూకుడుగా పోయి సక్సెస్ పొందగలమా? ధైర్యం, సాహసం వల్ల సక్సెస్ వస్తుందా? ఇది నిజమేనా? చాలామంది అంటారు ధైర్యం చేయాలి లైఫ్లో, అర్థమైందా? సాహసం చేయాలి, షుడ్ బి బ్రేవ్, యూ షుడ్ ఫైట్. ఇవన్నీ అందరికీ వర్తించవు. 100కు 100% మంది ఇవే వింటారు. బహుశా ఇదే నిజం అనుకొని ధైర్యము సాహసంతో ముందుకు పోయి నష్టపోతూ ఉంటారు. అది ఎలాంటి నష్టమైనా కానివ్వండి, ధైర్యము సాహసము చేస్తే ప్రాఫిట్స్ అంటే లాభాలు, అంటే జీవితంలో సక్సెస్. ఇది కరెక్టేనా? మీరు విన్నది కరెక్టేనా? ధైర్యము సాహసము సక్సెస్, ఈ ఫార్ములా కరెక్టా? ఇది అందరంటారు కానీ కొంతమందే, అబౌట్ 1% మంది సక్సెస్ అవుతారు, 99% మంది ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు? ఇది అబద్ధమా? ధైర్యము సాహసము సక్సెస్ ఇది అబద్ధమా? అబద్ధం కాకపోతే 99% మంది ఎందుకు ఫెయిల్ అవుతారు? ధైర్యము సాహసము అదృష్టము ఈ కాంబినేషన్ ఉంటేనే సక్సెస్ అవుతారా? ధైర్యము సాహసము అదృష్టం. ధైర్యము సాహసము లేదా దూకుడు సాహసము, ఇవి రెండు మనం చేయగలం.
కానీ అదృష్టము మనం ఎక్కడ కొనుక్కోవాలి? ఎక్కడ ఉంటుంది ఇది? ఎక్కడ దొరుకుతుంది? ధైర్యం చేస్తాము, సాహసంగా అడుగులు వేస్తాం, రిస్క్ తీసుకుంటాం. కానీ ఈ అదృష్టం అనేది ఎక్కడ దొరుకుతుంది? రేట్ ఎంత? గ్యారంటీ ఏమైనా, వారంటీ ఏమైనా ఉంటుందా? ఈ అదృష్టానికి వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా? ఈ ప్రోడక్ట్కి ప్రపంచంలో ఎక్కడన్నా వారంటీ గ్యారంటీలు ఉంటాయా? కనిపించని అదృష్టానికి విలువ ఉందా? నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, అందరూ గమనించండి. పిచ్చి పిచ్చిగా ధైర్యము, సాహసము, లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, రిస్క్ తీసుకుంటే కానీ మనం ఏం సాధించలేము. ఇలాంటి పిచ్చి కూతలకు బలి కాకండి. భారతదేశంలో 140 కోట్ల పాపులేషన్ ఉంది. 140 కోట్ల పాపులేషన్లో 120 కోట్ల మంది పిరికివారు గనుకనే బతకగలుగుతున్నారు. 120 కోట్ల మంది పిరికివారు గనుకనే బతకగలుగుతున్నారు. వీళ్ళు కూడా ధైర్యము, సాహసము, ఉత్తేజము, రిస్క్ అని పోతే బతకలేరు. అంటే ఇవి కొంతమంది కోసమే డిజైన్ చేయబడి ఉంటే సక్సెస్ అనేది. అవును, వాళ్ళెవరు తెలియదు. ఫస్ట్ రౌండ్లో ప్రయత్నిస్తే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. 10 సార్లు ప్రయత్నించి 11వసారి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. 50 సార్లు ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. మరి మొదటిసారి ట్రై చేసి సక్సెస్ అయిన వాడి అదృష్టం ఎలాంటిది? 50 సార్లు ప్రయత్నించి 51వసారి సక్సెస్ అయిన వాడి అదృష్టం మరి అలా ఎందుకు ఉండాలి? అలా ఎందుకు ఉండాలి? మనం కూడా ఫస్ట్ టైం ట్రై చేసి సెకండ్ టైం సక్సెస్ కావచ్చు కదా, ఫస్ట్ టైంలోనే సక్సెస్ కావచ్చు కదా. ఈ అదృష్టం మరి మనను ఎందుకు వరించదు? ధైర్యం ఉంది, సాహసం చేసాం, రిస్క్ తీసుకున్నాం, డబ్బులు పెట్టాం, టైం స్పెండ్ చేసాం, హార్డ్ వర్క్ చేసాం, కరెక్ట్ ప్రోడక్ట్ ఉంది, క్లిక్ కాలేదు. మరి అదృష్టమే అంత నిర్ణయిస్తే ఈ ధైర్యము, సాహసము, స్ట్రాటజీ, బిజినెస్, ప్రోడక్టు, ఈ పాపులారిటీ, ఈ మార్కెటింగ్, ఈ సేల్స్, వ్యూహాలు, వీటికి అసలు వాల్యూ లేదు కదా. మరి అన్ని అదృష్టమే నిర్ణయిస్తే ధైర్యం చేసేటోడే సక్సెస్ అయితే అది నిజమే. అయితే 10 ధైర్యం చేసినోడు సక్సెస్ కావాలి కదా. ఏం చెప్పాను? ధైర్యము, సాహసము, సక్సెస్ ఇది ఒక ట్రాప్, ఇది ఒక డేంజరస్ గేమ్. ఇది ట్రాప్ మాత్రమే. ఈ ట్రాప్లో 99% మంది టైము, డబ్బు, సమయము, ఏజ్, ఫ్యామిలీ సెక్యూరిటీ మొత్తం తాకట్టు పెట్టి బిజినెస్లు చేసి ఫ్లాప్ అయ్యి పిరికి వాళ్ళుగా తమ శేష జీవితం గడిపేస్తుంటారు. అంటే ఈ చిన్న వర్డ్స్కి మోటివేట్ అయిపోయి భారతదేశం లాంటి 140 కోట్ల ప్లస్ పాపులేషన్ ఉన్న దేశంలో ఇవన్నీ నిజం అనుకొని జనాలు దిగి నష్టపోయి పిరికి వాళ్ళుగా మిగిలిపోతారు. నేను చెప్పిన కదా 120 కోట్ల మంది పిరికి వాళ్ళు పిరికిగా ఉంటే కానీ బతకలేరు అని. అంటే వీళ్ళు ధైర్యం చేయని వాళ్ళు కాదు, ధైర్యం చేసిన వాళ్ళే.
అదృష్టానికి బలైపోయిన వాళ్ళు, కొంతమంది సోమరితనానికి బలైన వాళ్ళు, కొంతమంది దూకుడుకు బలైన వాళ్ళు, కొంతమంది డబ్బు లేమికి బలైన వాళ్ళు, కొంతమంది స్ట్రాటజీ లేక బలైన వాళ్ళు, కొంతమంది మోసపోయిన వాళ్ళు, కొంతమంది మొహమాటపడి నష్టపోయిన వాళ్ళు. ఫెయిల్యూర్కి ఎన్ని పేర్లు పెడితే అన్ని పేర్లు ఉన్నాయి. సక్సెస్కి ఒక 2-3 ఫార్ములాలు ఉన్నాయి. చాలామంది ఫెయిల్ అయ్యేది ఈ అన్లిమిటెడ్ రీజన్స్ ఫెయిల్యూర్కి ఉన్నాయి కనుకనే చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ పాపులర్ దెన్ సక్సెస్, దెన్ ద వర్డ్ సక్సెస్. ఫెయిల్యూర్ సక్సెస్ కన్నా చాలా పాపులర్. మీరు బిజినెస్ అనే ఒక వర్డ్ కొట్టండి, ఫెయిల్యూర్స్ లిస్ట్ వస్తుంది. చాలామంది చేయొద్దు అని చెప్తారు. కానీ వింత చూసారా, చాలామంది బిజినెస్లో దిగుతారు. చెప్పింది చెయ్యరు, విన్నది వినరు, అంటే వినిపించేది వినరు, చూసింది నమ్మరు, బిజినెస్లో దిగుతారు. అయితే దూకుడుగా పోతే బిజినెస్ సక్సెస్ అవుతాయి. దూకుడు 2 రకాలు: విఘ్నతతో కూడిన దూకుడు, లాజిక్ లేని దూకుడు. దూకుడు 2 కరెక్టే, 2 ఉన్నాయి. ఒకటేమో విఘ్నతతో కూడిన దూకుడు, రెండవది విచ్చలవిడిగా ఎస్టిమేషన్ లేకుండా దూకుడు. ఈ విఘ్నతతో కూడిన దూకుడు సక్సెస్గా ఎందుకు మారుతుంది అంటే, ఈ విఘ్నత అంటే మెల్లిగా ఆలోచించి అడుగులు వేయటం. ఈ విచ్చలవిడి దూకుడు అంటే చూచి రాతలాగా, అంటే వాడు ఎవడో ఈ ఫార్ములా పెడితే కరెక్ట్ సక్సెస్ అయిందని మనం కూడా షార్ట్ కట్ అవలంబించి ఫాస్ట్గా కాపీ చేసి కట్ పేస్ట్ చేస్తే వచ్చే ఫెయిల్యూర్. నథింగ్ ఈజ్ పర్మనెంట్, నార్ సక్సెస్ ఈజ్ పర్మనెంట్, failure is permanent. Success can turn into a failure, not according to your wish. And failure may find success unexpectedly. దీన్నే అదృష్టం అంటారు. కానీ అదృష్టవంతులే సక్సెస్ అవుతారా? అదృష్టవంతులే సక్సెస్ అవుతారు. అవుతుండొచ్చు, కానీ మనం అదృష్టాన్ని చూడలేదు, అనుభవించలేదు కనుక మనం నమ్మకూడదు. మనం చూడలేదు, అదృష్టాన్ని చూడలేదు, ముట్టుకోలేము. చాలా మంది అదృష్టాన్ని జీవితకాలం చూసి ఉండరు కనుక నమ్మకూడదు. మరి అదృష్టాన్ని దేవుడికి వదిలేస్తే మనం అంతా అదే చేస్తాం కదా. అదృష్టాన్ని దేవుడికి వదిలేస్తే సక్సెస్ వస్తుందా? ఎవరు చెప్పారు అది? అదృష్టం కనిపించదు, ముట్టుకోలేము, అది కావాలి. మరి దేవుడు కృప వల్ల అదృష్టం మనను వరిస్తుందా? తెలియదు. ప్రయత్నిస్తాం, దేవునిపై భారం వేసి మనం సక్సెస్ కోసం పాకులాడతాం. అయితే దేవుడిపై మన అదృష్టం తీసుకుపోయి భారం వేసి మనం చేస్తే సక్సెస్ వస్తుంది, గ్యారంటీ లేదు. అంటే దేవుడు కూడా మన అదృష్టాన్ని శాసించలేడు. మరి దీని తాత్పర్యం ఏమంటే, మనం ప్రయత్నించకూడదా కదా? మనం ప్రయత్నించకూడదా? వస్తే వస్తుంది, పోతే పోతుంది.
ఎంతొస్తుంది, ఎంత పోతుంది, ఎంతొస్తుంది, ఎంత పోతుంది. ఇది గిన మనం గమనించగలిగితే దీన్నే రిస్క్ అంటారు. రిస్క్ అంటే ఏమి నేను చెప్తేవాళ్ళ. అదృష్టాన్ని నమ్ముతూ మన పని మనం చేసుకుంటూ పోతే, అదృష్టాన్ని నమ్ముతూ మన పని మనం చేసుకుంటూ పోతే దాన్నే రిస్క్ అంటారు. రిస్క్కు ఇలాంటి తాత్పర్యం ఇంటర్నెట్లో ఎవరు చెప్పిండాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ చేయాలి, దూకుడు ప్రదర్శించాలి, లైఫ్లో ఏదైనా ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవాలి. బిజినెస్ అనే కాదు, ఏదైనా. పిల్లలపై పెట్టుబడి కూడా పెట్టుబడే, భార్యపై ప్రేమ కూడా పెట్టుబడే, తల్లిదండ్రులపై నమ్మకం కూడా పెట్టుబడే, తమ్ముడు చెల్లెలు అన్నలపై భరోసా కూడా పెట్టుబడే, ఒక టీచర్పై నమ్మకం కూడా పెట్టుబడే, ఒక వ్యక్తిని నమ్మడం కూడా పెట్టుబడే, ఒక ఫ్రెండ్పై ఆధారపడడం కూడా పెట్టుబడే. పెట్టుబడి అంటే డబ్బు తెచ్చి వాళ్ళ మీద గుమ్మరేయటం కాదు. నమ్మకం ఒక ఇన్వెస్ట్మెంట్. నమ్మకం ఎప్పుడు సక్సెస్ అవుతుందా? కాదు. చాలా మందికి నమ్మకం ఒమ్ము అవుతుంది. అంటే నమ్మకంలో కూడా అదృష్టం. రోజు నమ్ముతూ ఉన్న వాళ్ళపై కూడా అదృష్టం ఆవహిస్తుంది. అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అదృష్టాన్నే నమ్ముకోవాలా, వేరే మార్గాలు లేవా? నేనేమంటా అంటే, ఏదైనా సాహసం చేయడానికి మనకు అర్హత ఉండాలి. అదేంటి సాహసానికి అర్హత ఏమి? సాహసం అంటే జీవితం పణంలో పెట్టడం కాదు, పణంగా పెట్టడం కాదు. నేను అన్ని కొత్త కొత్త చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు నేను డిజైన్ చేసిన ఈ మెథడ్. నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది మిమ్మల్ని డిప్రెషన్లో పడేయడం కాదు, బతికియడానికి. నేను ఇలాంటి వీడియోస్ జనరలే చేయను, ఎందుకంటే వానికి అర్థం కాదు, బోరింగ్ అనిపిస్తుంది. నేను చెప్పేది మిమ్మల్ని అందరినీ గట్టెక్కిస్తుంది. సక్సెస్ కోసం వెయిట్ చేయాలి, సక్సెస్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ అంటే ఓపిక. ఓపిక అంటే పిరికితనమా? దూకుడు లేకపోతే గెలవలేమా? నా మాటలు మీరు క్లియర్గా ఇంకోసం 10 సార్లు వినండి, మీకు లైఫ్లో క్లారిటీ వచ్చేస్తుంది. మనము దూకుడుగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళకపోతే పిరికితనమా? పిరికితనం మనల్ని రక్షిస్తే పిరికిగా ఉండటం బెటర్. ధైర్యం అవసరం లేదు. ధైర్యం నాశనం చేసేదైతే మనకు ధైర్యం అవసరమే లేదు. మరి జీవితంలో ఏం ముఖ్యం? నేను ఇలాంటి వీడియోస్ వేయను, ఎందుకంటే ఈ వీడియోస్లో నేను ఫిక్స్డ్ ఫార్ములాస్ చెప్పాను. దీంట్లో మీరు గ్రహించగలిగితే గ్రహిస్తే తప్పులు చేయరు. జీవితంలో ప్రయారిటీ ఏమి, దేనికి ఇవ్వాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. అన్నీ అదృష్టము, దురదృష్టము, కష్టపడ్డా కావు పనులు, అదృష్టం మన చేతిలో రాలేదు, దేవుని చేతిలో కూడా లేదు, మనం ఏం చేయలేము, ధైర్యం చూపకూడదు అంటే లైఫ్లో ఏమి ఇంపార్టెంట్? నంబర్ 1 ప్రయారిటీ ఏమి అని నన్ను అడిగితే శ్వాస. జీవితానికి ఆధారం ఏమి? జీవితంలో ముఖ్యమైన ఫస్ట్ పని ఏమి? శ్వాస.
ఇది కొనలేము. దీన్ని రిస్క్లో పెట్టకూడదు. శ్వాసను రిస్క్లో ఎప్పుడు పెట్టకూడదు. ఇది కూడా అదృష్టమే. శ్వాస తీసుకోవడం, పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. అదృష్టంపై ఆధారపడి ఉంటుంది శ్వాస కూడా. మనము కాన్షియస్గా ఉన్నప్పుడు శ్వాసను రిస్క్లో పెట్టకూడదు. శ్వాస ముఖ్యం. శ్వాస తర్వాత ప్రాణం. ప్రాణం అంటే భోజనం. శ్వాస తర్వాత ప్రాణం అంటే ప్రాణాన్ని పోషించేది భోజనం. దాన్ని కూడా రిస్క్లో పెట్టకూడదు. పిరికితనానికి బ్రహ్మసూత్రాలు ఇవి. శ్వాసను రిస్క్లో పెట్టకూడదు. ప్రాణం అంటే తిండిని రిస్క్లో పెట్టకూడదు. శ్వాస ప్రాణం అయిపోయింది. మూడోది కదా, మూడోదేమి బాధ్యత. శ్వాస ప్రాణం ఎందుకు ఉందంటే మనపై మనకు బాధ్యత, మనపై ఆధారపడ్డ వాళ్ళ బాధ్యత. దాన్ని కూడా రిస్క్లో పెట్టకూడదు. మీకు హక్కు లేదు. రిస్క్ చాలా ప్రమాదకరమైనది. రిస్క్లోనే ఉంది ప్రమాదం. శ్వాసని ప్రమాదంలో పడేయకూడదు. ప్రాణాన్ని అంటే భోజనాన్ని ప్రమాదంలో పడేయకూడదు. మనపై ఆధారపడ్డ వాళ్ళని మనపై అంటే మనకు మనమే అంటే మోసం చేసుకోకూడదు. రిస్క్లో పెట్టకూడదు. మరి ఇవి మూడు పాటిస్తే మరి రిస్క్ ఎలా తీసుకోవాలి? రిస్క్ తీసుకోవాలా? ఇది ప్రశ్న. రిస్క్ తీసుకోకుంటే, రిస్క్ తీసుకోకున్నా సక్సెస్ వచ్చింది అనుకోండి, అప్పుడేమంటారు? అదృష్టం అంటారు. అంటే అన్నీ ఏవి చేసినా ఏం చేసినా లాస్ట్కి వచ్చి అదృష్టం దగ్గర అయిపోతుంది. ఇది మనకు తెలియని సబ్జెక్ట్, మన కంట్రోల్ లేని సబ్జెక్ట్. దేవుని ముందు మొరబెట్టుకున్న కంట్రోల్ కాని సబ్జెక్ట్. కనుక మనమందరము మన స్థాయిలో ఏం ఆలోచిస్తున్నామో అది ఆలోచనను కంటిన్యూ చేయాలి. మన స్థాయిని మనం గుర్తించాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. మన ధైర్యంతో పాటు మన చుట్టుముట్టు ఉన్న ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలి. తరువాతే రిస్క్ తీసుకోవాలి. నమస్కారం.